అమెరికా మద్దతుందన్న ధైర్యంతో ఆసిఫ్ మునీర్ రెచ్చిపోతుంటే అది ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉన్నటువంటి సైనిక అధికారులకు నచ్చట్ల. ఆసిఫ్ మునీర్ రిటైర్మెంట్ వయసు అయిపోయింది. కానీ ప్రత్యేక చట్టం చేపించుకుని ఇంకొక 5 ఏళ్ల పాటు తనే సైనిక చీఫ్‌గా ఉంటున్నాడు. ఈ 5 ఏళ్లలో అనేక మంది సైనిక చీఫ్ దాకా ఎళ్ళగలిగినటువంటి పొజిషన్ ఉన్నోళ్ళు పోతున్నారు కదా! ఆ ప్లేస్‌లోకి వచ్చేవాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ ఆగిపోయినాయి కదా! వాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళే ఐఎస్ఐ లేకపోతే ఇతర తీవ్రవాద సంస్థలు వాళ్ళకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఈ గుర్తు తెలియని వ్యక్తుల పేరుతో లేపేపిస్తున్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి షాబాజ్ షరీఫ్‌కి, ఆసిఫ్ మునీర్‌కి పడట్లేదు. షాబాజ్ షరీఫ్ తనకు విలువ రాకుండా ఆసిఫ్ మునీర్ పెంచుకుంటున్నాడని ఒక పక్కన ఉంటే, ఆసిఫ్ మునీర్ అసలు షాబాజ్ షరీఫ్‌ని పట్టించుకోకపోవడం అన్నటువంటిది కూడా రాజకీయంగా మైనస్ అవుతుంది. దాంతో ఇతన్ని దెబ్బ కొట్టాలనుకునే సైన్యానికి సపోర్ట్ చేస్తది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఫజ్లుర్ రెహమాన్ ఇస్లామిస్ట్ నేత మౌలానా ఆర్మీ చీఫ్ మునీర్ రాజకీయాల్లోకి రావాలంటే యూనిఫామ్ తీసేసిరా, అంతేగాని మాతో రాజకీయాలు చేయొద్దని పిలుపునిస్తున్నాడు. అంటే ఇతను ఏయో చేస్తున్నాడు అన్నది మత పెద్దలు కూడా అంటున్నారు. 1 by 1 సంథింగ్ అయితే ఇప్పటికిప్పుడు ఏమీ కాదు, ఇంటర్నల్ ఫైట్ అయితే ఏదో నడుస్తుంది.